భారతీయ సంతతికి చెందిన డెమోక్రటిక్ అభ్యర్థిని గజాల హిష్మి లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కైవసం చేసుకున్నారు. రిపబ్లికన్ ప్రత్యర్థి జాన్ రీడ్ పై ఆమె సాధించిన ప్రచండ విజయం వర్జీనియా రాజకీయాలపై డెమోక్రాట్ల పట్టును సుస్థిరం చేసింది. 15వ సెనేటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన హాష్మి వర్జీనియా సెనేట్ లో అడుగుపెట్టిన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గా కీర్తి ప్రతిష్టలు పొందారు. గజాల హాష్మి విజయగాథ కేవలం వలస నేపథ్యం కలవారికి మాత్రమే కాక స్వయంగా హైదరాబాద్ లోని మలక్పేట గలీలో బాల్యం గడిపిన మహిళకు కూడా అమెరికన్ ప్రజా జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమేనని రుజువు చేసింది. 1964లో జన్మించి 4 ఏళ్లకే అమెరికాకు వలస వెళ్లిన ఆమె ఉన్నత విద్యాభ్యాసంలో అద్వితీయ ప్రతిభ కనబరిచారు. సాహిత్యంలో PhD పట్టా పొందిన గజాల హాష్మి 3 దశాబ్దాల పాటు కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేశారు. తన అపార అనుభవాన్ని 2019లో రాజకీయ అరంగేట్రానికి వినియోగించారు. అంచెలంచెలుగా ఎదిగిన గజాల హాష్మి 2024లో సెనేట్ విద్య, వైద్య కమిటీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఈ భారతీయ అమెరికన్ మహిళల విజయాలు దేశ రాజకీయ భూభాగంలో వైవిధ్యం, ప్రగతిశీల ఆలోచనలు మరింత ప్రభావశీలంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.